మీరు రాసి పెట్టుకోర్రి. అక్కడ యువత మిమ్మల్ని జంతర్ మంతర్ కాడ ఉరికిచ్చిరు కదా, ఇక్కడ యువత మిమ్మల్ని తన్నకపోతే నన్ను అడుగురి. ఎందుకంటే ప్రజా ఆకాంక్షలకు భిన్నంగా ప్రజల విద్యార్థుల వీళ్ళ సమస్యలు పట్టించుకోకుండా మీరు మీ సొంత ఎజెండాలతోటి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే రాయితీలతోని ప్రజల పన్నులతోని అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటామంటే మిమ్మల్ని దన్నే రోజులు తప్పకుండా వస్తాయి. దానికి తీన్మార్మలన్న నాయకత్వం వహిస్తాడు. మీరేం వరి కాకండి, ఆ విషయంలో తప్పకుండా అవుతుంది ఆ పని. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే ఎంతమంది పిల్లల ఆత్మఘోషాది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎందుకో మాట్లాడతలేదు దీని మీద, ఈ ఉద్యమం మీద. రేపు ఫ్యూచర్లో నరేంద్ర మోడీ గారితో పొత్తులు డిస్టర్బ్ అయితేనా? దేనికోసం? మీ డ్రామా అంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు, మీ నాటకాలన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇంకా భారతీయ జనతా పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ కాళ్ళొల్లి రాహుల్ గాంధీ తీరుకు వ్యతిరేకంగానట. ఊరి అమ్మ నవ్వుతారా నాయన ఎవడన్నా మీరు చేస్తూ ఉంటే? ఎవడన్నా ఆయమున్నాడు ఉన్నాడా ఆ పార్టీలా? బీఆర్ఎస్ దేవో గతంలో లీకుల చరిత్రనే, కాంగ్రెస్ దేవో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మనందరికీ ఎరికే. మోస్ట్ అంటే ఇక ఇంతకు మించిన ఫెయిల్యూర్ ప్రభుత్వం ఇంకొకటి లేదనేది 2.5 ఏళ్లనే నిరూపించాడు. నాకు ఓసారి ఒక మీడియా ఛానల్ CEO గారు నాతో మాట్లాడుకుంటా చెప్పిండు ఒక మాట. ఏమన్నాడు తెలుసా? పేరొద్దు కానీ, అరే వీడు 2 ఏళ్లలోనే కేసీఆరే మంచోడు అనిపిస్తాడు, నువ్వు చూడరా అన్నాడు. అన్నట్టే అనిపించాడు. అంటే కొంతమందికి కేసీఆర్ ఏం శుద్ధపూస కాదు, కేసీఆర్ చేసిన పెంటనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఈ దివాలకు వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ నాటకాలు, వీళ్ళ డ్రామాలు, పరిపాలన ఏమైనా సాగుతున్నదా తెలంగాణలో? ఏ శాఖ మంత్రి కూడా ప్రజలకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇక బట్టి విక్రమార్క గారితోనైతే ఊదు కాలేదు లేదు, పీరు లేవేది లేదు. ఆయన మార్వాడి కోటాలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది ఈ తెలంగాణలో? ఈ తెలంగాణ ప్రభుత్వానికి బాధ్యత లేదా? రాహుల్ గాంధీ గారి పైన అరెస్టు నిరసిస్తూ కొడంగల్లో రేవంత్ రెడ్డి ర్యాలీ చేస్తాడు, ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు ర్యాలీ చేస్తారు. మరి పిల్లల మీద లాఠీ చార్జ్ జరిగి పిల్లలను అమానుషంగా కొట్టి పిల్లలు ఆడ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మీ ర్యాలీ ఎందుకు చేయకపోతే, మీరు మద్దతు ఎందుకు చేయకపోతే? అప్పుడు ఇవాళ వచ్చినదా మీకు సోయి? కనీసం విపక్షాలైన గట్టిగా నిలబడాల్సినటువంటి సందర్భం ఉండే. ఆడ చంద్రశేఖర్ ఆజాద్ భయ్ ఆడ పార్లమెంట్లో అంబేద్కర్ భవనం కాడ ఒక్కడే వానాల కూర్చొని దీక్ష చేస్తా ఉన్నాడు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి. మరి మనం ఏం చేస్తా ఉన్నాం? వీళ్ళకు రాజకీయాలు కావాలా, వీళ్ళకు దేశంలో ఉన్న యువత బాధలు పట్టాయి. ఆ పేపర్ లీకేజ్ దాంట్లో ఇంకా భారతీయ జనతా వాళ్ళు ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో వీళ్ళని వాళ్ళు తిడుతురు, వాళ్ళని వీళ్ళు తిడుతారు. వాళ్ళని చూస్తుంటే పెద్ద ఇక వాళ్ళని మించినటువంటి అసలు ఈ పులిట్జర్ అవార్డుకు అర్హత ఉన్నటువంటి జర్నలిస్టులు ఎక్కువ వచ్చి కూర్చొని వాళ్ళు విశ్లేషణ చేస్తుంటే చూసి నవ్వుతా ఉన్నాం మేము కొంతమంది. ఈ ఏం తెలివి రాయలేదు పాడుగానని. ఆడోళ్ళకేమోపోయారు, మొగోళ్ళకేమోపోయారు. ఏమో బంద్ చేసుకోర్రా భయ్, ఏమో నవ్వుతారు జనం చూస్తే. ఏదైనా మాట్లాడితే వాస్తవానికి దగ్గరకు ఉండాలి. మీరు ఎవరెంత జాకీలు పెట్టి లేవట్టినా భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది ఈ దేశంలో క్లోజు. 2030 తర్వాత దాని ఆఫీసులను ఈ మఠాలకు ఇచ్చేయకపోతే నన్ను అడుగు. మఠాలు కైవసం చేసుకుంటాయి. ఎవడో వద్దు, ఇంకా పాకిస్తానోడో ఈడో ఆడో ఎవడొద్దు. వీళ్ళే ఇంకా నేను ఒక ఏ పార్టీ అయినదో చూసిన, వీళ్ళు లేస్తే హిందూ ముస్లిం అని చెప్పి వీళ్ళు పంచాయతీ పెడతా ఉంటారు కదా. ఆయన ఒక మాట చెప్పి నేను చెప్పి బహిరంగ సభల, అరే మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు, మీకు హిందూకు సంబంధమే లేదు, మీరు వేరు మా హిందుత్వం వేరు అని చెప్పుకుంటూ ఆయన ఏమన్నాడంటే, నీకు నిజంగా ముసల్మాన్ మీద కోపం ఉంటే ముస్లిం దేశాల నుంచి వచ్చే గ్యాస్ సిలిండర్ మీద వండితే మేము తినమని మీరు అడుగురు రాబోయ్ అంటాడు. ముస్లిం దేశాల నుంచి వచ్చే ఆయిల్ను మా కార్లలో పోసుకోము అని చెప్పి మీరు చెప్పుర్రా ఒక మాట మీ దమ్ముంటే అని చెప్పి చెప్తాను. దానికి ఏం సమాధానం? గోమాతకు ఆవును జాతీయ జంతువు చేయరంటే చేయరు. ఎందుకు చేయరు? ఆ కొట్లాట అట్లుంటేనే వీళ్ళ పబ్బం గడుస్తుంది కాబట్టి.
ఈ రకంగా భారతీయ జనతా పార్టీ దేశాన్ని సర్వనాశనం చేసి కూర్చుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటికీ డాలర్ విలువ 59 రూపాయలు ఉండే, ఇలా 96 రూపాయలకు వచ్చింది. సిగ్గుచేటు. 10-12 ఏళ్లల్లా ఈ దేశం పరిస్థితి గీడికి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి మోసం. ఇంకా మళ్ళీ ఈయన ఈ బీఆర్ఎస్ పార్టీ ఇక మేము సాటుకు ఇప్పుడు సార్ మేము మొన్న పేపర్ లీక్ అయినా కూడా మేము మిమ్మల్ని ఏం అనలేదు సార్, మా అంతలో మేమున్నాం అని చెప్పి రేపు పొత్తుకుపోతుండొచ్చు. భారతీయ జనతా పార్టీ ఏ లెవెల్ పడితే వాడు సర్వనాశనం పార్టీగా మీరు గుర్తుపెట్టుకోరు. తాజెడ్డ కోతి వనమంతా చేసినట్టుగా ఆడ కలకత్తాలో ఈవీఎంలు కాలిపోతాయి, దాని మీద సప్పుడు ఉండదు. ఏంది దేశంలో జన్జీ యువత మీరు మేల్కొన్నారు, మీకు హ్యాట్సప్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వాలే మినహాయింపు కాదు, మనకు ఈ ప్రతిపక్ష పార్టీలే మినహాయింపు కాదు. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన ఆలోచనలు అసెంబ్లీలో ప్రతిబింబించాలి. మన ఆలోచనలు ప్రజల ఆకాంక్షలు చట్టాలుగా మారాలి. అప్పుడు మాత్రమే మన బతుకులు మారుతాయి. అందుకోసమే ఏం దోపిడీ ఆగిపోయిందా? తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మన నిధులు మనకు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,47,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుతోని ఎన్ని ఎకరాల భూమి బారింది దొరికేనా? 48,000 ఎకరాలయా? 48,000 ఎకరాలు. ఈ సత్యం ఈయన చెప్పడు, ఆయన చెప్పడు. కాళేశ్వరం తోటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులతో బాగుపడ్డది ఎవరు? మెగా కృష్ణారెడ్డి బాగుపడలేదా? ఈ కాంట్రాక్టర్లు అందరూ బాగుపడలేదా?